ఫోటో ಬೇಗ ನಂದೇ కదా అంటే వచ్చా ఫోన్ కూడా వాడదు సార్ వాడు వేరే వాడికి అమ్మాయి వేరే 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 అమ్ముకుంటూ వచ్చాడు సెల్ ఫోన్ ట్రేస్ ఉంటుంది నేనేముంది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అంట ఏం చేస్తాడు అదే ఒకటి బాధ కదా సరిగా లేదు మూడైతే ఉంది నాలుగు ఉంది నిద్ర రావడం లేదు సెల్ ఫోన్ ట్రేస్ అవుతుంది నేనేముంది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నానంట మీరు రెడీ అంటే ఓకే ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో మాకు రాబడిన రహస్యమైన సమాచారం మేరకు మా వండూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా ఏబీసీ దగ్గర తనిఖీ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పాత నేరస్తుడైనటువంటి బాలాజీ అనే నేరస్తుడు ఇతని వద్ద నుంచి ఇతని ఆపగా ఇతను పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని తగిన విచారించగా అతని దగ్గర ఉన్నటువంటి సంచిని విచారించగా ఇందులో ఉన్నటువంటి వెండి వస్తువులు 670 గ్రాములుగా వెండి వస్తువులు, తర్వాత సెల్ ఫోను, తర్వాత 8,000 రూపాయల డబ్బులు ఉండగా వీటిని విచారిస్తే గత సెప్టెంబర్ 9వ తారీఖున కోర్టు దగ్గర ఉన్నటువంటి ఒక బంకులో డబ్బులు మరియు ఇతర సరుకులు కూడా దొంగతనం చేయడం జరిగింది. తర్వాత అదే 10 రోజుల తర్వాత ఎంజీ స్ట్రీట్లోనే ఇంకొక వ్యక్తి ఇంట్లో బీరువాలో జొరబడేసేసి వెండి వస్తువులు 670 గ్రాములు సుమారుగా వస్తువులు దొంగతనం చేయడం జరిగింది. వీటిని విచారిస్తే ఇతను పాత నేరస్తుడు, సుమారుగా 15 కేసులకు పైగా ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతను పలు కేసుల్లో కూడా జైలు జీవితంగా గడపడం జరిగింది. ఇందులో సుమారుగా 65,000 రూపాయలు రికవరీ జరిగింది. దయచేసి అందరూ కూడా రాత్రి దొంగతనాలు కానీ పగలు దొంగతనాలు కానీ ఇంటికి తాళాలు వేసి తన సెక్యూరిటీ ఉంచుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచి జైలు జీవితం గడిపేట్టుగా రిమాండ్ తరలించడం. మాస్క్